హ్యాపీ బర్త్డే. కాస్ట్లీ గిఫ్ట్ తీసుకొచ్చేవాడిని, బట్ హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ అఫీషియల్. రివ్యూస్ నచ్చినట్టు లైక్ చేయండి. వీడియో రెండు వారు వస్తున్న అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్యాచ్ లింక్ ఇచ్చాను, ఇంపోర్ట్ చేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. ప్యాచక్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్యాచక్ లింక్ ఎలా ఉంటుందో క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు అన్ని అలా ఇక్కడ ఇచ్చాను టెంప్లెట్స్. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఫాంట్ క్లిక్ చేయండి. ఇక్కడ వివల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. డాట్స్ క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్లోకి ఇలా ఉంటుంది, యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా ఇక్కడ టెక్స్ట్ క్లిక్ చేసి మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇలా డ్యూయల్ కలర్ క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ అన్ని టెక్స్ట్లెట్స్ ఫాంట్ యాడ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ వేసుకోండి. ఇక్కడ నేను టెంప్లెట్స్ ఇచ్చాను మీకు, ఇలా ఉంటాయి టెంప్లెట్స్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఫోటో లేయర్ ఉంది కదా, ఇక్కడ ఫోటో లేయర్ యాడ్ చేయాలంటే మీకు ఫోటో లేయర్ పిఎన్జీ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఏదైనా యాప్ అయినా వెబ్సైట్ అయినా చేసుకోండి. ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్కి వెళ్ళి మీరు పిఎన్జీ చేసుకున్న ఫోటోని ఇలా యాడ్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. ఇలా వస్తుంది ఫోటో లేయర్. ఇక్కడ నేమ్ టెక్స్ట్ లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీ బర్త్డే ఎవరు వీడియో చేస్తారో వాళ్ళ నేమ్ యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్గా సమంత పెట్టేస్తాను కదా, నేమ్ పెడుతున్నాను. ఇలా ఎవరు బర్త్డే అయితే వాళ్ళ నేమ్ యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకుని టెక్స్ట్ టైం క్లిక్ చేసి ఇక్కడ మౌంట్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కనిపించేలాగా. ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ కూడా ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకొని మీరు ఎవరు వీడియో చేయాలనుకున్న వాళ్ళ ఫోటోని యాడ్ చేసుకుని ఇలా వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటోలన్నీ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా నెక్స్ట్ ఏం చేస్తారంటే ఎఫెక్ట్ లింక్ ఇలా ఉంటుంది. ఇక్కడ ప్లస్ సరే ఫోటోలో క్లిక్ చేసి ప్లస్ క్లిక్ చేసి కాక్ ప్లేయర్ వేసుకొని ఫోటోని డిలీట్ చేయండి. ఇక్కడ 13.24 దగ్గరకు వచ్చేసి ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని నెక్స్ట్ పట్టం చేసి ఇలా ఫుల్ స్క్రీన్ చేసుకోండి. సో మరి ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకొని ఫుల్ స్క్రీన్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఫుల్ స్క్రీన్ చేసుకుని ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. సో మళ్ళీ ప్లస్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఫోటో యాడ్ చేసుకొని ఇలా ఇంక్రీజ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ రిమూవ్ చేయండి. ట్రిమ్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫోటో లేయర్స్ లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ ఆరో క్లిక్ చేయండి. కలర్ ఆన్ చేసి టైమింగ్ ఆన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫోటో ఇలా వస్తున్నాయి కదా, ఫోటో లేయర్స్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా. సేమ్ ఇలానే ఫోటో లేయర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇలా ఫోటో లేయర్ క్లిక్ చేసి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి కనిపించేలాగా. సేమ్ ఇలానే ఫోటో లేయర్స్ అన్నీ ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా వస్తుంది వీడియో. మన డాట్స్ తోటి కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.